నిన్న మీ సహకారంతో మరి మనం కూడా ఊహించలా పశ్చిమ నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అట్లాగే డివిజన్ అధ్యక్షులు కన్వీనర్లు అందరూ కూడా వాయిస్ గొంతు పోయి ఉంది కదా. నిన్న ఎన్నికల కార్యాలయంతో పాటు ఏదైతే మన పశ్చిమ నియోజకవర్గంలో మళ్ళీ వినాయకుడి గుడి కానీ అలాగే అమ్మవారి దేవాలయం కానీ మళ్ళీ భవానీపురంలో ఉన్న దర్గాని అన్ని చోట్ల కూడా పార్లమెంట్ సభ్యులు కేసినేని నాని గారు అలాగే దేవినేని ఉమా గారు మరి షబానా ఖాతున్ క్యాండిడేట్ కూడా వీళ్ళందరూ కూడా వెళ్ళి ప్రార్థనలు చేసుకొని మరి నిన్న వీలైనంత డివిజన్స్లో పర్యటనకు పెట్టాం. ప్రతి డివిజన్లో కూడా అనేక కులాల వాళ్ళు హారతీలు ఇచ్చి స్వాగతాలు పలికి మరి అమ్మాయికి ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. ఊహించిన దానికన్నా స్పందన బాగా వచ్చింది. మీ అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నా, ఈ పశ్చిమ నియోజకవర్గంలో దశాబ్దాల కాడి నుంచి ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించగలిగాం చంద్రబాబు గారి దయ వలన. దాదాపు 700 నుంచి 1000 కోట్ల రూపాయలు రోడ్లకు కానీ కాలువలకు కానీ ఇతరితర పనులకు కానీ 1000 కోట్ల రూపాయల దాకా మనం అభివృద్ధి చేయగలిగాం. దాంతోపాటు దాదాపు 2500 మందికి చాలా ప్రమాదకరమైన జబ్బులు, కిడ్నీ కానీ బ్లడ్ క్యాన్సర్ కానీ హార్ట్ మార్పిడి కానీ హార్ట్ ఆపరేషన్ కానీ లివర్ ప్రాబ్లం కానీ తీవ్రమైన జబ్బులు వచ్చినప్పుడు ₹1,00,000 కాడి నుంచి 15 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలలో ఆనందం నింపాం. దాదాపు ఈ పశ్చిమ నియోజకవర్గంలో 2500 మందికి ఇచ్చాం. ఈ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఈ పశ్చిమ నియోజకవర్గం ఉంది. ఏ రోడ్డు వెళ్ళి చూడండి మీరు, అన్ని సీసీ రోడ్లే, సిమెంట్ రోడ్లే. నిన్న మా పార్లమెంట్ సభ్యులు తన ఉపన్యాసంలో ఒక విషయం కూడా చెప్పాడు. నిన్నటి దాకా ఉన్న పాత బస్తీని కొత్త బస్తీ తీర్చడానికి మీ ఎమ్మెల్యే చాలా కృషి చేసి మాకు కానీ మంత్రి గారికి కానీ ఏ ఎమ్మెల్యేకి ఇవ్వని నిధులు మీ ఎమ్మెల్యే పట్ల ఆయనకున్న చనువుతో ఒక నమ్మకంతో ఆయన ఏం చెప్పినా ఎంత అడిగినా నో అనకుండా ఇచ్చిన ఇది ముఖ్యమంత్రి గారు ఆయనకి ఆశీస్సులు ఉన్నాయని కూడా చెప్పారు. ఇవాళ కష్టపడ్డాం, ప్రజల సమస్యలు పరిష్కరించగలిగాం. రెండోది పెన్షన్లు రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు 34 లక్షల మందికి ఇస్తే ఇవాళ రాష్ట్రం కష్టాల్లో ఉన్న రాష్ట్రంలో దాదాపు 60 లక్షల మందికి పెన్షన్లు 2000 చొప్పున ఇస్తున్నాం. ఇదో చరిత్ర, ఇది సామాన్యమైన విషయం కాదు. డ్వాక్రా మహిళలు అనేది భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి కానీ ప్రధానికి కానీ తెలియని విషయం. అటువంటి దాన్ని 94లో నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు డ్వాక్రా గ్రూపులకి ఉపాధి కలిగించాలనే ఆలోచనతో మరి డ్వాక్రా గ్రూపులు పెట్టి మహిళల్ని ప్రోత్సహించారు. ఇవాళ ఎన్నికలు కాబట్టి అవాకులు చవాకులు పేల్తానికి చాలామంది వస్తారు. సున్నా ఉన్న నియోజకవర్గాన్ని రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా రోజు అభివృద్ధి ప్రాంతాల్లో తీసుకెళ్ళి ఈ రాష్ట్రంలో బ్రహ్మాండమైన శాంతియుత వాతావరణం ఉంటే చెడగొట్టడానికి ప్రతిపక్షాలు కానీ ఇతరులు కానీ గత ఒక 2 సంవత్సరాల నుంచి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ఈ ప్రత్యేకంగా ఈ నియోజకవర్గానికి వచ్చేటప్పుడు నేను 2 సార్లు గెలిచా.
మూడోసారి కూడా మా అమ్మాయి ఉన్నా నేనున్నా తేడా ఏమీ లేదు. కాబట్టి ఆమె కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో రేపు ఎవరు ఊహించిన మెజార్టీతో ఆమె కూడా ఇక్కడ గెలవబోతుంది. దానికి కారణాలు చంద్రబాబు గారి దయ వల్ల ఎమ్మెల్యేగా నేను పడిన కష్టం. ఇంత కష్టపడ్డాం కాబట్టి ప్రజలు మనతో ఉంటారు, వాళ్ళు విశ్వాసంగా ఉంటారు. ఇల్లులు ఇచ్చాం. కొండా ప్రాంతంలో ఎన్టీ రామారావు గారు, ఇందిరాగాంధీ గారు ఇచ్చిన పట్టాలు కూడా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, దశాబ్దాల నుంచి పెండింగ్ ఉన్న విషయం. ఇల్లు పట్టా అయితే ఉండటానికి పనికి వస్తుంది, కానీ వాళ్ళ ఇంట్లో ఏదైనా అవసరం వచ్చినప్పుడు బ్యాంక్ లోన్ మట్టుకు రాదు. వాళ్ళ ఇంట్లో పెన్ను ఉన్నా, అనారోగ్యం ఉన్నా, పిల్లలు చదివించుకోవాలన్నా ఒక 10 రూపాయలు కూడా లోన్ రాదు. అటువంటిది ఈ రోజున దాన్ని రెగ్యులేట్ చేసాం. దానివల్ల వాళ్ళు బ్యాంకులో పెట్టుకుంటే లోన్ కూడా వస్తుంది. అది చాలా పెద్ద విషయం. ఇంకో విషయం కూడా ఏంటంటే, ఈ నియోజకవర్గంలో నా అదృష్టం, నా ప్రజల అదృష్టం, 22,000 మందికి రెగ్యులేట్ చేస్తున్నాం. ఇల్లుల విషయానికి 3,000 ఇల్లులు ఇప్పటికే ఇచ్చాం మొదటి విడతలో. ఈ ఒక నియోజకవర్గానికి సీఎం గారు 18,000 ఇల్లులు కేటాయించారు. విడతల వారీగా ఇస్తాం. ఇంకో విషయం ఏంటంటే, పోలారానికి కానీ రాజధాని విషయంలో కానీ ఎక్కడైతే జక్కంపూడిలో ఇల్లులు కడుతున్నారో వాళ్ళందరికీ కూడా మేము చెప్పే మాట నమ్మొద్దు, ప్రతిపక్షాలు మిమ్మల్ని చెడుదారి పట్టిస్తున్నారు, మీ కళ్ళతో చూడమని ప్రతి డివిజన్లో 500 మందికి తగ్గకుండా ఇక్కడున్న ప్రజానికాన్ని పోలారానికి పంపించాం, రాజధానికి పంపించాం, అట్లాగే జక్కంపూడికి కూడా పంపించి వాళ్ళు చూసుకునే విధంగా వాళ్ళ కళ్ళతో వాళ్ళకి అవకాశం, సౌకర్యాలు కలిగించాం. మరి ప్రజలు ఒకటే అంటున్నారు, ఒక కొత్త విషయం జరుగుతుంది రాజకీయాల్లో, బాగా వినాలి మీరు. నేను రాజకీయాల్లో 28 సంవత్సరాల నుంచి చూశా, కానీ ఈ తడవ రాజకీయాలు కొత్త మలుపు తిరిగింది. 5.5 కోట్ల ప్రజలు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రులు కానీ నాయకులు కానీ ప్రజల్ని కోరుకుంటారు. వాళ్ళు ఏదో రకంగా చెప్పి మన వైపు తిప్పుకుందామని. కానీ ఇవాళ జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాలు చూసి, ఈ రాష్ట్రంలో ఉన్న శాంతియుత వాతావరణం చూసి, రైతాంగం కాడి నుంచి విద్యార్థుల దాకా అన్ని కులాలు ఇవాళ చంద్రబాబు గారినే కోరుకుంటున్నారు. ఇది కొత్త మలుపు రాజకీయాల్లో. ఇటువంటి విషయం ఎప్పుడూ జరగల. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ సంగతి మీకు తెలిసింది కాదు, తెలియదేం లేదు. జగన్మోహన్ రెడ్డి పదే నేను ముఖ్యమంత్రి అయిపోతానంటుంటాడు. ఆయనకి ఒకే పిచ్చ, ముఖ్యమంత్రి తప్ప ప్రజల అవసరంలా. తన పూర్తి సంకల్ప యాత్రలో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రజానికం గురించి ప్రస్తావించలా, రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి ప్రస్తావించలా. స్క్రిప్ట్ రాసి ఆయన అద్దెకు తెచ్చుకున్నాడు. ఆయన ఏం చెప్తే ఈయన చెప్తున్నాడు. ఈయన పాలించేది స్క్రిప్ట్ రాసి ఆయన. ఇంతకన్నా సిగ్గు చేయటమైన విషయం ఉందా? రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్నవాడు స్క్రిప్ట్ ఇంకోటి రాస్తే నువ్వు చదవటం ఏంటి? నాలాంటి వాడు చదివితే తప్పులేదు, కానీ నువ్వు చదవటం ఏంటి? ఇంకా ఏం ముఖ్యమంత్రి అవుతావు నువ్వు? ఇవాళ ఎంపీ క్యాండిడేట్లు దొరకకుండా గుమ్మం తిరుగుతున్నారు. ఇంతవరకు ఒక ఎంపీ క్యాండిడేట్ దొరకలే వాళ్ళకి, కడప తప్ప. కడపలో కూడా చేంజ్ ఉందంటున్నారు. కాబట్టి రోజుకొక నటన నటిస్తున్నాడు ఆయన. నిన్నటిదాకా అదేదో కోడి కత్తి పెట్టుకొని నాకు ప్రాణ అపాయం ఉందని చెప్పాడు. మళ్ళీ ఇన్ని వేల కిలోమీటర్లు తిరిగితే ప్రభుత్వం ఇంత యంత్రాంగం, పోలీస్ యంత్రాంగాన్ని పెట్టి నీకు ఒక చిన్న పిల్లోళ్ళలాగా జాగ్రత్త కాపాడి ఇన్ని వేల కిలోమీటర్లు చిన్న ఎక్కడ కూడా ఇన్సిడెంట్ లేకుండా చేశారు. మళ్ళీ నీకు కోడి కత్తి ఈ చంద్రబాబు కుట్ర అంటే ఇంతకన్నా పెద్ద జోక్ ఉంటుందా?
నువ్వే చేసుకున్నావు డ్రామా. నీకు ఈ రాష్ట్ర పోలీస్ మీద నమ్మకం లేదు, హాస్పిటల్ మీద నమ్మకం లేదు, ప్రభుత్వం మీద నమ్మకం లేదు. ప్రభుత్వం డబ్బు అయితే నీకు కావాలి. 2 సంవత్సరాల నుంచి చట్టసభల్లో రాకుండా ప్రజలు ఏ ఉద్దేశంతో గెలిపించారు? ప్రతిపక్షం ఉన్నా అధికారం ఉన్నా ప్రజా సమస్యలు చట్టసభల్లో మాట్లాడాలి. నువ్వు రాకుండా, నీ ఎమ్మెల్యేలు రాకుండా మేకల మందలాగా రోడ్ల మీద తిరిగి ట్రాఫిక్ అంతరాయం, పోలీస్ ఖర్చు, రకరకాలైన వేషాలు వేసి నువ్వు చేసిందేంటి? ఆ జీతాలు అయితే 2 సంవత్సరాలు తీసుకున్నాడు. చట్టసభల్లో రాకుండా జీతాలు తీసుకున్న ఉదాహరణ భారతదేశంలో ఏ చట్టసభల్లో లేదు. ఒకరోజు, ఒక నెల, 15 రోజులు కాదు, 2 సంవత్సరాలు చట్టసభల్లో రాకుండా 5.5 కోట్లు ప్రజల సొమ్ము తినేశారంటే ఇంతకన్నా ఇంకా నీతి గురించి, అవినీతి గురించి ఏం మాట్లాడతావు నువ్వు? ఈ సభకి రాకుండా జీతాలు తీసుకున్నవాడివి. రెండోది, ఒక నీతివంతుడు అవతల అవినీతి జరుగుతుందంటే ఆ నాలికలో బలం ఉంటుంది తప్ప, ఈయన అవినీతి అని జైలుకి వెళ్ళి ఇన్ని 11 కేసులు పెట్టుకొని 44 కోట్లు ఇది ట్రేస్ చేస్తే వాళ్ళు, ఈయన అవినీతి చంద్రబాబు అంటే ఎవరు నమ్ముతారు? ఆయన కళ్ళలుగా అంటున్నాడు, నేను ముఖ్యమంత్రి అవుతాను, పదే చెప్తాను నేను ముఖ్యమంత్రి అవగానే. నువ్వు అయ్యేది ఎప్పుడు, చేసేది ఎప్పుడు, నీ నవరత్నాలు జరిగేది ఎప్పుడు? అయ్యే పని లాయి ప్రజల్ని మోసం చేయడం తప్ప ఇది. 67 సీట్లు నేను నీకన్నా సీనియర్ని, జగన్మోహన్ రెడ్డి కన్నా. మీ నాన్నతో నేను పనిచేసిన వాడిని. 67 సీట్లు కానీ 30 సీట్లకు 1 సీటు కూడా ఆయనకి ఎక్కువ రాదని మీ ద్వారా నేను ప్రజలకి తెలియజేస్తున్నా. మీరు ఎలక్షన్ వచ్చినాక నా దగ్గరకు వచ్చి అడగండి. గతంలో జగన్మోహన్ రెడ్డి మన ఓదార్పు చేసినప్పుడు ఇంతకన్నా బ్రహ్మాండంగా జనం వచ్చారు. నేను ఆయనతో పాటు ఫాలో అయ్యా. ఆకాశం దుమ్ముతో కనిపించేది కాదు. ఓట్లేయి ఒక మండలం కానీ, ఒక మున్సిపాలిటీ కానీ, ఎక్కడ పంచాయతీ కానీ గెలవలేని పరిస్థితి. ఎవడి మాట అయినాడు? ఎవరిని ఎప్పుడు తీసేస్తారో, ఎవరిని ఎక్కడ పెడతాడో కూడా తెలియదు. అటువంటి పరిస్థితుల్లో వాడిని ముఖ్యమంత్రి చేస్తారా? నేను రాష్ట్ర ప్రజానికానికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. శాంతియుతంగా ఉన్న రాష్ట్రాన్ని గౌరవపరంగా మహిళలు కానీ ప్రజలు కానీ ఉంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కనుక వస్తే ఈ రాష్ట్రం అరాచకాలు, రౌడీజంతో ప్రతి పేట, ప్రతి సందు రౌడీజంతో ఇదైపోతుంది. కాబట్టి అటువంటి రౌడీల్ని కోరుకుంటారో, మంచి పరిపాలన దక్షుడిని కోరుకుంటారో ప్రజలే నిర్ణయించుకొని ప్రజలు చంద్రబాబు గారికి అండగా ఉండమని వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్నికల ముందు, నోటిఫికేషన్ ముందు ఫ్లైఓవర్ పని కూడా పూర్తి అవుతుంది. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కాంట్రాక్టర్లు తప్పు ఉంటాయి. వాళ్ళ తప్పుల మీద ప్రభుత్వానికి చెడు పేరు వస్తుంది. దాన్ని ఈ మధ్యకాలంలో చంద్రబాబు గారు స్వయాన్న వాళ్ళని పిలిచి ఇది ఈ టైంలో మీరు కంప్లీట్ చేయాలని, ఆ నిధులు రాకపోతే కేంద్రం నుంచి మేము ఇస్తామని చెప్పి ఇవాళ చంద్రబాబు గారు కొంత డబ్బు ఇచ్చి కూడా పని చాలా స్పీడప్లు అయిపోయింది. ఎమ్మెల్యే నోటిఫికేషన్ రాకముందే ఆ పని ఫ్లైఓవర్ ఓపెనింగ్ జరుగుతుంది. ఓకే, ఒప్పుకుంటా. ఫత్వా ఆ రోజు ఇచ్చారు గురువుగారు. ఆమె ఆగిపోయిందా? ఆగిందా? కంటెస్ట్ చేసింది కదా. ఇప్పుడు ఇంకో ఫత్వా ఇచ్చుకోమను, మేము కూడా కంటెస్ట్ చేస్తాం. ఫత్వా ఇచ్చినప్పుడు గురువుగారిని, ఫత్వాని గౌరవించి ఆగిపోవాలి. అప్పుడు నా కూతురు గురించి ప్రశ్నించాలి. నువ్వు ఆగకుండా రోడ్ల మీద తిరిగి నిన్న వెళ్ళి జామే మాస్ కాడ ఒక మహిళ, నువ్వు 4 మహిళలను తీసుకెళ్ళి ఇంకా ఫత్వా ఏంటి, మహిళ ఏంటి? 2009కి 2011కి చాలా కాలం మారింది. ఇవాళ సౌదీ లాంటి ముస్లిం కంట్రీస్లో మహిళల్ని ప్రోత్సహించి ఉద్యోగాలతో సహా అనేక అవకాశాలు కల్పిస్తున్నారు. సరే, అవి ఒక పక్క పెట్టండి. రిగార్డింగ్ ఫత్వా ఒక గురువుగారు చెప్తే దాన్ని చెప్పి ఆమె గౌరవించి ఆగిపోతే, అరే ఆ రోజు ఆమె ధర్మం పాటించింది, మమ్మల్ని కూడా పాటించమని చెప్తే బాగుంటుంది. నువ్వు సరామామూలుగా ఎన్ని ఫత్వాలు ఇచ్చుకోండి, నేను చేసే పని నేను చేస్తానని ఎలక్షన్లో కంటెస్ట్ చేసి
మళ్ళీ వాళ్ళు వచ్చి ఫత్వా అంటే ఎవరు ఒప్పుకుంటారండి? అవును కూడా మేయర్గా ఉన్నప్పుడు లేదు, ఇప్పుడు రాజకీయంగా అనగదొక్కాలని చెప్పి నా మీద కావాలని చెప్పి ఆయన కార్యాలయంలోనే ఫత్వా ఇప్పించారు రిజీవ్ గారి చేత. ఇప్పుడు చెప్పిందా అర్థమైందా నీకు? మేయర్ అవని, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అవని, మేయర్గా ఉన్నప్పుడు ఫత్వా జారీ చేయలేదు కదా సార్? మేయర్ ఉన్నప్పుడు కాదు, ఎలక్షన్ టైంలో ఫత్వా జారీ చేశారు గురువుగారు. అప్పుడున్న రాజకీయ పరిస్థితులు వేరు. చేసినప్పుడు ఆమె గౌరవించి ఆ ఫత్వాని, ఆ గురువుని గౌరవించి ఆగిపోతే, నేను ఆగిపోయా ఇవాళ మీ అమ్మాయిని ఎట్టా నుంచో పెడతానంటే అది ప్రశ్నకి వాల్యూ ఉంటుంది. నువ్వు కంటెస్ట్ చేసావు, ఇప్పుడు కూడా అదే వేషంలో తిరుగుతున్నావు. ఇంకా నీకు ఫత్వాతో పని ఏంటి, మత గురువుతో పని ఏంటి చెప్పండి? ఇవాళ జామే మాస్ దాకా ఆమె ఎట్ట వెళ్ళింది? ముస్లిం లేడీగా వెళ్ళొచ్చా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా వెళ్తుంటావు. మొన్న అక్కడ సిపిఎం ఆఫీస్ అక్కడ మీటింగ్కి వచ్చావు, ఇక ఫత్వాతో నీకేం పని? తప్పు చేసి మమ్మల్ని నిందిస్తాం కాదు. ఇవాళ కాలం మారింది, మహిళకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంది. మహిళల్ని ప్రతి ప్రభుత్వం, ఈవెన్ ముస్లిం కంట్రీస్లో 10%, పాకిస్తాన్ లాంటి కంట్రీలో కానీ, సౌదీ అరేబియాలో కానీ, దుబాయ్లో కానీ ఎక్కడని చూడండి మీరు, ముస్లిమ్స్ని ఉద్యోగాలు ఇచ్చి డ్రైవింగ్ కూడా లైసెన్స్ ఇచ్చారు. ఏమంటే మిలిటరీలో తీసుకుంటున్నారు, విమానాలు ఎయిర్ హోస్టెస్గా జాబులు ఇస్తున్నారు. 2009లో ఒక కాలం వేరు, 2019లో 19లో జరిగే విషయాలు వేరు. కాలం డిఫరెన్స్ వచ్చింది. సరే, దాంతోపాటు ఆమె ఎప్పుడు చెప్పాలంటే, ఆ రోజు ఫత్వా జారీ చేశాను, ఫత్వాకి నిలబడి నేను ఆగిపోయా, కంటెస్ట్ చేయాల. ఇవాళ మీ అమ్మాయిని ఎట్టా నుంచో పెడతారంటే నేను కూడా అదే పని చేస్తాను. నువ్వు ఆగిపోయావు కదా, మా అమ్మాయిని కూడా ఆపేస్తాను. నువ్వు ఎట్టాగో తిరుగుతున్నావు, ఎలక్షన్లో తిరిగావు, ఇప్పుడు తిరుగుతున్నావు. నేను బురకా వేసుకొని తిరుగుతున్నావా చెప్పండి? అడగాల. నాగుల్ మీరాకి అంటే మీరు నాకు అడిగే ప్రశ్న కాదండి, ఇది రొటీన్ థింగ్. ఇప్పుడు రాజకీయాల్లో ఎన్నికల ముందు సంథింగ్ పెడతారు, బాల్. ఈ బాల్ చేస్తుంటారు. నిన్న మా ఎంపీ గారే చెప్పారు, మరి మాస్తో అయిపోయే పనిని మరి 2 సంవత్సరాలు పొడిగించారని మీటింగ్లో. నాకైతే తెలియదు, నిన్న మీటింగ్లో చెప్పారు. ఇవన్నీ పడుతుంటాయి పిన్స్. ఇదో నువ్వు ఎదురైనావు. నాకు ఎంపీ గారు అన్నారంట, నేను అన్నట్లా, నాకు అసలు తెలియదు. ఎంపీ గారు నేను అన్నారు, పొడిగిస్తావా? అది నాగుల్ మీరా కూడా పార్టీలో మొదటి నుంచి ఉన్నాడు. నాగుల్ మీరాకి అన్ని విధాలుగా న్యాయం చేయమని మేము కూడా తోడుకి వెళ్ళి చెప్తాం. ఎవరికి ఇప్పుడు ఇంతమంది సముద్రంలో మంచిగా పదవి ఇస్తే మాకు ఏమైనా తగ్గుద్దా చెప్పండి? ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న పదవులు ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి లేవు. ఎంతమంది చైర్మన్లు? వల్లరావ్యాకి ఆర్టీసీ చైర్మన్, నాకు వక్ బోర్డు, వెంకన్న గారికి విప్పు, తర్వాత నాగుల్ మీరా గారికి మన వక్ బోర్డు హౌసింగ్ బోర్డు చైర్మన్. ఇంకొక కుర్రోడు ఉన్నాడు ఏడుకొండలకి, ఆయనకు ఒక చైర్మన్ ఇచ్చారు. ఇన్ని చైర్మన్లు ఈ నియోజకవర్గం ఉన్నది ఎక్కడా లేదు. ఇంకా 10 ఇచ్చుకోవచ్చు, పార్టీకి ఉపయోగపడతారు, తప్పే ఉంది దాంట్లో. అది నువ్వు అనుకో. నేను నా స్థాయికి తగ్గ మనుషులతో మాట్లాడతా. నాకన్నా తక్కువ స్థాయి మనుషులతో నేను మాట్లాడాల్సిన పని లేదు. నువ్వు అడిగావు కాబట్టి ఫత్వా గురించి చెప్తున్నా. ఫత్వా ఇచ్చినప్పుడు ఒక మత గురువు గారు ఒక విలువైన విషయం చెప్పినప్పుడు ఒక ముస్లిం మహిళగా దాన్ని గౌరవించి నువ్వు ఆగిపోతే ఇవాళ నువ్వు కనాకన్ టేబుల్ మీద చేయి కొట్టి అడగవచ్చు, నేను ఫత్వా ఇచ్చినందుకు మీ ఆఫీస్లో ఆగిపోయాను కాబట్టి మీ కూతుర్ని కూడా నించోపెట్టే హక్కులే. ఇది మనసులో ఒకటి పెట్టుకొని ఏదో రాజకీయంగా ఇది ఇచ్చేయాలని ఇవన్నీ ఎత్తుగళ్ళేస్తే ఈయనకన్నా జుట్టులో మురిసిపోయింది. నాకు ఎంతమంది వచ్చారు ఇప్పుడు, ఎన్నో ఎత్తులు చెట్టు. ఆమె అంది కదా, నాకు కాదండి, నువ్వు ఉల్టా అడిగి నాకు చిక్కులో పెట్టమాగా. నేను చెప్తాను, ఫత్వా ఆ రోజు జారీ చేశారు, దాన్ని గౌరవించి ఆగిపోతే నీకు ఇవాళ అడిగే హక్కు ఉంటుంది. దాని సంగతి తర్వాత చూద్దాం. ఇప్పుడు ఎందుకు తొందర ఉందా? అన్నీ ఉంటాయి.
లేకుండా ఎందుకు ఉంటాయి? అన్నీ ఉంటాయి. హజ్ హౌస్ టెండర్ అయిపోయింది. అది అంతా దాదాపు 7 కమిటీ. అది కన్నబాబు గారు ఢిల్లీలో ఉన్నారు. అది అవగానే అయిపోతుంది. రాగానే సంతకం పైన. ఒకటి గుర్తుపెట్టుకోండి, వక్ఫ్ బోర్డు డబ్బులు మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వచ్చేసినాయి. హజ్ కమిటీ రేపో మాపో ఒక రోజు అటు ఇటు తప్ప. ఇప్పుడు దశాబ్దాల కాడి నుంచి ఉన్న షేక్ రాజా హాస్పిటల్, తమ్ముడు వినండి, షేక్ రాజా హాస్పిటల్ 56 సంవత్సరాల నుంచి 50-60 సంవత్సరాల నుంచి పెండింగ్. ఎంతైందండి? శ్రీనివాస మాల్గడ. దాన్ని 30 బెడ్ మల్టీ సూపర్ స్పెషాలిటీగా ఈ రాష్ట్రంలో స్టాఫ్ ఇబ్బందిగా ఉన్నప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నా పట్ల అభిమానంతో, ఈ నియోజకవర్గ ప్రజల అభిమానంతో 16 మంది స్టాఫ్ ఇచ్చారు. 8 మంది డాక్టర్లు, 8 మంది నర్సులు. మీరు ఈ ఫత్వాలు పనికిరాలు తొక్క పని గురించి అడగకుండా ప్రజలకు ఉపయోగపడి అడగండి. నమ్మడేనో ముస్లిం ఏది నీకు తెలియదా? నువ్వు ముస్లిమే కదా? అరే నేను అడుగుతున్న ప్రశ్నకు అడుగు, నేను చెప్పిన దానికి సమాధానం చెప్పు. నువ్వు ముస్లిమే కదా? నువ్వు ముస్లిమే కదా? నేనే ఒప్పుకుంటున్నా కదా? అరే నేనే ఒప్పుకుంటున్నా. ఆ రోజు ఏం చెప్పారు? వీడు ఫత్వా ఇస్తానికి ఏ హక్కు ఉంది? వీడు ఏమన్నా ముఫ్తియా? ఫత్వా ఇవ్వాలంటే ఎక్కడో ఊరు నుంచి రావాలి అని ఆ రోజు కూడా ఈ మౌలానాని విమర్శించారు. నా ఆఫీస్లో నా ఇంట్లో పెడతా. అదేంటి మరి నువ్వు అట్టానగా బాగా ప్రెస్గా వాళ్ళు చెప్పింది నాకెందుకంటే రోడ్డు మీద కుక్కలు 100 ఆగుతాయి, నాకెందుకు? ఇప్పుడు ఇంట్లో పెడతా కావాలంటే అది కాదు. నేను చెప్పింది భాష అర్థం చేసుకో. ఒక విమర్శన చేసేటప్పుడు నేను చేసిన తప్ప ఒప్ప అనేది ఆలోచించుకోవాలి. ఆమె గారు ఆ ఫత్వాని గౌరవించలా, గురుగారిని గౌరవించలా. అసలు ఆ రోజు ఆ గురుగారికి హక్కు ఉందని హక్కు లేదని వాదించారు ఆ రోజు. అర్థమైందండి? నువ్వు ఆగకుండా ఎలక్షన్లో ఫైట్ చేయకుండా అదే వేషంతో ఇప్పుడు కూడా రోడ్ల మీద తిరిగి చెప్తుంటే ఇక ఫత్వా ఏంటి, గురుగారు ఏంటి? బాబు నువ్వు ముస్లిం ఎట్లా మాట్లాడతావు? వక్ఫ్ బోర్డు అనేదే నాగుల పాముల పుట్ట. అర్థమైందా? వక్ఫ్ బోర్డులో ఏ చైర్మన్ కూడా 6 నెలలుగా ఎక్కువ కాలం చేయలేరు. అక్కడ ఎవరో ఇతరులు వచ్చి మమ్మల్ని విమర్శించరు. ఈ ఆస్తి ఉంది, దీని మీద 10 మంది కళ్ళు ఉంటాయి, ఒకడు ఆల్రెడీ ఆక్యుపై చేసుకొని ఉంటాడు. దాన్ని ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మేము అది ఆస్తుల్ని మళ్ళీ వక్ఫ్ బోర్డులో తీసుకొస్తానికి ప్రయత్నించేటప్పుడు రకరకాలైన విమర్శలు వస్తాయి. ఇప్పుడు స్వయాన్న ప్రభుత్వం అటు తెలంగాణ కానీ ఇక్కడ కానీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు కూడా మన దగ్గర కాగితాలు ఉన్నాయి, ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడైతే ఖాళీ భూములు ఉన్నాయో అక్రమాలకి గురువు అవనీయకుండా దాన్ని కాంప్లెక్స్లు కట్టండి, టెండర్లు పిలవండి. మొన్న మీరు హడావుడి చేశారు, ప్రెస్ వాళ్ళు వచ్చి ఎవరో కోట్ల రూపాయలు ఇచ్చేశారు, అమ్మేశారు. ఇవాళకి 13 సంవత్సరాల నుంచి ఖాళీ ఉంది. ఇప్పుడు ఏ కాకిగడ కానీ ఎలుక కానీ వచ్చి అక్కడ చూస్తున్నారా? మీరు ఇవాళ వెళ్ళి ఎందుకు ఖాళీ ఉందని అడగండి. ఎందుకు అడగట్లా? ఏంటి 101% కరెక్ట్. 6 లక్షల రూపాయలు అద్దె మీ వలన కొంత మరియు దుర్మార్గుల వలన మేము పోగొట్టుకున్నాం. ఇవాళ ఈ వక్ఫ్ బోర్డుకి 25 లక్షల రూపాయలు ఆదాయం ఉంటే 35 లక్షల రూపాయలు జీతాలు కట్టుకుంటాం. 10 లక్షల రూపాయలు షార్ట్ నెలకి. విన్నారా మీరు? ఏంటి నేను ఆపలా. అది ఆల్రెడీ మేము రిజల్యూషన్ చేసాం, ప్రాసెస్లో ఉంది పని, మేమే ఆపలా. అర్థమైందండి? ఇప్పటికీ గవర్నమెంట్లో ఉంది అది. ఒకటి గుర్తుపెట్టుకో, మీరు మంచి పని చేసేటప్పుడు సహకరించండి. ఇవాళ ఎందుకు మాట్లాడతలా మీరు? స్థలం ఖాళీ ఉందని ఫోటో తీసుకెళ్ళి ఎందుకు చూపించట్లా? ఎవడైతే మాట్లాడాడో ఆ రోజు ఇంకో 50,000 రూపాయలు తక్కువ ఇస్తాను రమ్మనండి. వితౌట్ టెండర్ ఇస్తాను నా పవర్స్లో. 1,00,000 రూపాయలు తక్కువ ఇస్తాను రమ్మనండి. ఎవరు చెప్పారు? ఎవరండి? వాళ్ళేనా జడ్జిలు, లాయర్లు? నువ్వు సపోర్ట్ చేసేది నువ్వేనా?
ఈచ్ అండ్ ఎవ్రీ సైట్ బిలాంగ్స్ టు మాస్క్. నా ఇండివిజువల్ కూడా నేను వక్ఫ్ బోర్డుకి ఇస్తే ఈవెన్ బరియల్ గ్రౌండ్స్ కూడా వక్ఫ్ బోర్డే. అది యాక్చువల్గా బ్లడ్ రిలేషన్ ముతల్లి ఆయన జామే మాస్క్ వాళ్ళు వాళ్ళ ప్రాపర్టీస్ అయ్యి వక్ఫ్ బోర్డు అంటే బ్లడ్ రిలేషన్ వాళ్ళకి రైట్ ఉంటుంది. కానీ వాళ్ళకి రైట్ ఉన్నా ద ప్రాపర్టీ కమ్స్ అండర్ వక్ఫ్ బోర్డ్. వక్ఫ్ బోర్డుకి వచ్చేది ఎంత అండి? ఓన్లీ మాకు 7%. ఎంత? ఒక పైసా కూడా ఎక్కువ ముట్టుకోలేము. ఇప్పుడు దర్గా విషయం ఉంది, ముజావులదే అది, కానీ అక్కడ అవతవకలు జరుగుతున్నాయి. ఇష్టంసారిగా లీజులకి ఇస్తున్నారు. లీజుకి ఇచ్చే అర్హత ఎవరిది? వక్ఫ్ బోర్డుది, వాళ్ళకి కాదు. మీరు వచ్చిన ఆదాయాన్ని మీరు సక్రమంగా ఉపయోగిస్తున్నారా లేదనేది లెక్క చూపించి మీరు చేసుకోవచ్చు. లెక్క చూపించకుండా ఇష్టంసారిగా చేస్తే వక్ఫ్ బోర్డు కాదు చూస్తూ ఊరుకోదు. ఒక్కోట్లో పదవులు అమ్ముకుంటున్నారంటున్నారు. ఏం సార్ అది? పదవులు ఒక్కోట్లో పదవులు అమ్ముకుంటున్నారని చెప్తున్నారు. ఏమైనా నాలిక్కి బోయికి లేదు ఏంటి? వాడు ఎవడైతే చెప్పాడో నువ్వు పార్టీ ఆఫీస్కి వెళ్ళు, ఎవడన్నా పంపి ఒక 1000 రూపాయలు ఇమ్మని అడుక్కుంటాడు ఫైజాన్ గారు. వాళ్ళ ఫ్యామిలీకి ఇదేంటి? ఎవడు ఇచ్చేస్తాడా 15 లక్షల రూపాయలు? ఏదో ఆ జిల్లా వక్ఫ్ బోర్డుకి ఇస్తారా? చెప్పండి. మీరేంటంటే ఇటువంటి వాళ్ళు రెచ్చగొట్టి మాలాంటి జీవితాలు పాటు చేస్తున్నారు. ఇప్పుడు నియోజకవర్గంలో పోరాడు విజయ్ కుమార్ టీడీపీలో చేస్తున్నారని ఒక వాదన. అతను కూడా ఎమ్మెల్యే టికెట్ మీద దృష్టి పెట్టి ఆలోచనతో వస్తుందని చెప్పి అంటే మీకు ఏం కన్ఫర్మ్ అయినట్టు మొత్తం నియోజకవర్గం పోరాడు. నీకు బుర్ర ఎక్కువైపోయింది. ఈ మధ్యలో బుర్ర పెరిగింది. సీటు కన్ఫర్మ్ అయ్యి ఎన్నికల కార్యాలయం ఓపీని సరే అది జగన్నారా మాతారేం కాదు. వన్స్ చంద్రబాబు హ్యావ్ డిసైడెడ్ దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ఇట్. నీకేమైనా అనుమానం ఉంటే చెప్పు. ఇప్పుడు నువ్వు ఏ టీవీలో ఉన్నావు? ఏ పేపరు? దక్కన్ క్రానికల్లో ఉన్నావు. నీకు అక్కడ మేనేజ్మెంట్కి సంథింగ్ తేడా వస్తుంది. అరే నేను చెప్పింది వినమ్మా, నా మాటేనమ్మా. తేడా వస్తే నువ్వు అక్కడే ఉంటావా బయటకు వస్తావా? నేను కూడా బయటకు వచ్చా. నువ్వు అక్కడే ఉంటావు. నువ్వు హరిశ్చంద్రుడు. ఏం మాటలు మాట్లాడతావు? పెద్ద పెద్ద వాళ్ళు అక్కడ గిట్టనప్పుడు బయటకు వచ్చారు, వేరే ప్రెస్కి వెళ్తారు. దాని తప్పే ఉంది. ఏమండే